జాతీయ పండుగ అని చెప్పుకోదగ్గ సమ్మక్క సారక్క జాతర జరుగుతున్న సందర్భంలో హడావిడిగా నోటిఫికేషన్ చేసి ఈరోజు లాస్ట్ అని చెప్పిన కరెక్ట్ అయిన పద్ధతిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి అనుకోవట్లేదు, హెచ్చరిక చేస్తున్నాం. మీరు దీన్ని మానుకొని అదేవిధంగా బీసీలకు కూడా అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీరు తొందరపాటుతో నిర్ణయం తీసుకున్నది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. గతంలో చాలా సందర్భాలలో బీసీలను మోసం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లలోనే సరే బీసీలకు మీరు పెద్దపీట వేస్తారు అనుకుంటే రోజుకు రోజు అంటే మీ హడావిడి ఏంటి అంటే బీసీలకి ఇప్పుడు సమ్మక్క జాతర అనేసరికి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ బీసీ మ్యాటర్లకి గొప్ప పండుగ అది. అందరూ ఆ హడావిడిలో ఉండగానే దీన్ని మీరు అదుగా చూసుకొని ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ సమయం ఇవ్వకపోతే కోర్టు ద్వారా అయినా సరే మా హక్కులు మేము కాపాడుకుంటామని చెప్పి ప్రభుత్వానికి ఇప్పటికైనా వాళ్ళ ఆలోచన మానుకోకపోతే రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, బీసీలకు మీరు ఎంతో అన్యాయం చేశారు. ఇప్పటికైనా మీ ఆలోచన మార్చుకోవాలి. బీసీలకు మీకు న్యాయం చేసే బాధ్యత మీకుంది. గతంలో మీరు మోసం చేసించాలి. ఇప్పటికైనా బీసీ బిడ్డలకి మీరు వాళ్ళ హక్కుల్ని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రతి ఒక్క బీసీ బిడ్డ తరపున నేను హెచ్చరిస్తాను. భారతదేశంలో కుంభమేళ ఎంత గొప్ప పండుగనో దానిని తలపించేటటువంటి విధంగా ఇలా మేడారం జాతర జరుగుతుంది. మరి మేడారం జాతర అనేది బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలన్నిటి కూడా ఒక ఆరాధ్య దైవం. వనదైవతలను సందర్శించి అక్కడ మొక్కులు అప్పజెప్పాలని చెప్పి ఎన్నో రోజుల నుండి ఆకాంక్షిస్తున్నటువంటి మా బిడ్డలకి ఏంటంటే ఇవాళ వాళ్ళకు ఒక మానసికంగా ఇబ్బంది కలిగేటటువంటి విధంగా, అదే రకంగా మాకు ఒక సంశయానికి లోనేటటువంటి విధంగా ఒకే సమయంలో జాతర, అదే సమయం లోపల మున్సిపల్ ఎన్నికలు రావడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ రాష్ట్రం లోపల నెలకొన్నది. మరి ప్రభుత్వం కూడా తప్పకుండా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 324 ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఎలక్షన్ కమిషను దాని యొక్క ముఖ్యమైనటువంటి విధి ఏంటంటే ఎన్నికలను ఫ్రీ అండ్ ఫేర్గా నిర్వహించాలి. ఫ్రీ అండ్ ఫేర్గా నిర్వహించాలంటే కనీసము ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే కంటే ముందు కొంత సమయం ఇవ్వడం, షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కూడా నామినేషన్ వేసుకోవడానికి కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఏదైతే 42% జీవో ప్రకారం ఎన్నికలు నిర్వహించే సమయం లోపలనే మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఆడ రెడ్ పిటిషన్ వేయడం వల్ల దాన్ని వెంటనే స్తంభింపజేసినటువంటి సందర్భం, అదే రకంగా ఎన్నికల మీద స్టే ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. మరి అంశం ఇంకా తెగక ముందే, ఆ అంశం ఇంకొక కొలికి రాకముందే ఆ స్టే కొనసాగుతున్నటువంటి తరుణం లోపలనే ఇవాళ ప్రభుత్వం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఆకాంక్షను నెరవేర్చకుండానే ఇలా మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళిపోవడం అనేది బాధాకరం. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సమయం లోపల ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిధులు రావాలి కాబట్టి, గ్రామం లోపల పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి, అది గుర్తుతో సంబంధం లేనటువంటి ఎన్నికలు కాబట్టి మేము కూడా ప్రభుత్వానికి సహకరించాం. కానీ ఇవాళ మున్సిపల్ ఎన్నికలు గుర్తుతో సంబంధం ఉన్న ఎన్నికలు, వీటిని వాయిదా వేసినా కూడా ప్రభుత్వానికి పెద్దగా అయ్యేటటువంటి నష్టం లేదు. మరి ఇటువంటి సందర్భం లోపల బీసీల పక్షాన నిలబడాల్సినటువంటి ప్రభుత్వం, ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం, బీసీల కోసం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం అని స్వయంగా ప్రభుత్వ పెద్దలే చెప్పిండ్రు. మరి వాళ్ళు కూడా ఇవాళ మా ఆకాంక్షను పట్టించుకోకుండా హడావిడిగా ఏదో ఎత్తిపోతున్నట్టు ఇలా ఎన్నికలు నిర్వహించడం అనేది చాలా బాధాకరమైన అంశం. మరి అందుకే మేము అందరం పెద్దలం కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. అందులో ప్రధానంగా మేము నిర్ణయించుకున్నటువంటి విషయం ఏంటంటే ప్రభుత్వాన్ని, అదే రకంగా ఎలక్షన్ కమిషన్ని ఎన్నికలను రీషెడ్యూల్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఒకవేళ రీషెడ్యూల్ చేయడం వీలు కాకపోతే ఎన్నికల యొక్క నామినేషన్ గడువును పొడిగించాలని చెప్పేసి మేము అభ్యర్థిస్తున్నాం. రెండో విషయం ఏంటంటే ఏదైతే 42% రిజర్వేషన్లను అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదనే ఉన్నది కాబట్టి మరి మీరు రాజ్యాంగ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తారా, లేకపోతే మా జనాభా మేరకు 56% మీ సీట్లను మీ యొక్క పార్టీల ద్వారా మీరు కేటాయిస్తారా అనేది కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటు మా బాధ్యతగా గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 51% బీసీలు గెలిస్తే అందులో 11% బీసీలు ఎటువంటి పార్టీలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా గెలిచింది. కాబట్టి ఇప్పుడు కూడా ఆ సంఖ్యను రెట్టింపు చేయడానికి బీసీ నాయకులను, బీసీ చైర్మన్లను, మున్సిపల్ కౌన్సిలర్లను పెద్ద ఎత్తున గెలిపించుకోవడం కోసం కూడా బీసీ రాజ్యాధికార సమితి మేమందరం కూడా మూకుమ్మడిగా ఒక గట్టి ప్రయత్నం చేయబోతున్నాం. దీనికి ఒక రోడ్ మ్యాప్ కూడా వేసుకున్నాం. ఈరోజు ఎన్నికల కమిషన్ అధికార పార్టీ కుమ్ముక్కై బీసీలకు అన్యాయం చేసే విధంగా మేడారం జాతర జరుగుతున్న సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి బీసీ ఎస్సీ ఎస్టీలు నామినేషన్ వేయకుండా వాళ్ళను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది.
దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ కమిషన్ ఆదేశించి ఈ ఎన్నికలను పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి మేము ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాబోయే కాలంలో అన్ని బీసీ సంఘాలన్నీ కలిసి దీన్ని వ్యతిరేకిస్తాయని చెప్పేసి, కాబట్టి మున్సిపల్ ఎలక్షన్స్ను తప్పనిసరిగా వాయిదా వేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.